పరిశుద్ధుడా, దయగలిగినటువంటి దేవా, అయ్యా మీరు మాతో మాట్లాడతారని మేము విశ్వసిస్తున్నాం. నీ వాక్కు శక్తిని అనుగ్రహించి మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని. బలహీనతలో బలాన్నిచ్చేది నీ మాట, శక్తిని నింపేది నీ మాట, హెచ్చరించేది నీ మాట. అటువంటి శక్తి కలిగిన నీ మాటతో అయ్యా ఈ ఉదయకాలాన్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రత్యేకంగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వందనాలు. వాస్తవంగా ఈ వారము నుండి బైబిల్ బేసిక్ విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడ్డాను. బేసిక్ విషయాలంటే చాలా మందికి రక్షణ అంటే తెలుసు, కానీ రక్షణ గురించి తెలియదు. బాప్తీసం అంటే తెలుసు, బాప్తీసం గురించి క్లుప్త వివరణ తెలియదు. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారంటే నా పాపాలు క్షమించబడడానికి బ్రదర్ అంటున్నారు. అసలు బాప్తీసానికి పాపాలు క్షమించబడడానికి సంబంధం ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? మనిషిలోకి పాపం ఎలా ప్రవేశిస్తుంది? మనిషిలో ఉన్న పాపం మనిషిని ఏం చేస్తుంది? అసలు దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్నిస్తే వారికి ఎలా వివరణ ఇవ్వాలి? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ఇంతమంది దేవుళ్ళని చెప్పుకుంటే వారందరిని విడిచిపెట్టి యేసు ప్రభువునే ఎందుకు ఆరాధించాలి? యేసు ప్రభువుని ఎందుకు స్తుతించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు మీకు అప్పుడప్పుడు వస్తూ ఉండుంటాయి. అందుకని మనమేదో నామమాత్రంగా క్రైస్తవ్యంలో ఉన్నవారిగా ఉండకూడదు కాబట్టి, వాటికి సంబంధించినటువంటి క్లుప్త వివరణ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఆ విషయాలు మీకు చెబుదామనుకున్నాను. కానీ అవి చెప్పాలని ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ తెలిసిన ఒక అంశాన్ని పదే పదే మాట్లాడమని ఒక ప్రేరేపణ కలుగజేస్తూ ఉన్నారు. అదేంటి? ఈ అంశం అందరికీ తెలుసు కదయ్యా! ఇంతకుముందు నేను కూడా చెప్పిన జ్ఞాపకం ఉంది. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఎందుకో దేవుని చిత్తం ఏమైందో, ఎవరి హృదయంలో ఉన్నది దేవుడు చూసాడో నాకైతే తెలీదు గానీ, పదే పదే ఆయన గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, కొంతమంది ఆత్మీయంగా తగ్గిపోతున్నారు. ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. నిన్న మీకు కొన్ని కారణాలు చెప్పాను. ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలేమిటి? హృదయములో సరిగ్గా వాక్యము లేకపోవడం వల్ల, ప్రార్థన చేయకపోవటం వల్ల, సరైన సహవాసం లేకపోవటం వల్ల, అబద్ధ బోధలలో ఉండటం వల్ల, దేవుని ఆత్మ నడిపింపుకి అప్పగించుకోకపోవడం వల్ల కొంతమంది ఆత్మీయంగా దిగజారిపోయారు, భక్తిలో తగ్గిపోయారు అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పాను. సరే రాత్రైనా మరలా ఈ రోజు నుండి కొత్త టాపిక్‌లు స్టార్ట్ చేద్దాము. అనుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ దేవుడు అదే అంశంలో వేరే పాయింట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. వేరే పాయింట్లు నా మనసులో పెడుతున్నాడు. నా కంట కనబడేటట్లుగా చేస్తున్నాడు. మళ్ళీ ఏంటయ్యా నిన్న చెప్పాం కదా! మళ్ళీ చెప్పాలా అంటే మరికొన్ని పాయింట్లు దేవుడు జ్ఞాపకం చేశారు. అవి మీతో పంచుకుంటాను. దేవుని చిత్తమైతే 2, 3 రోజుల్లో మనం బేసిక్ విషయాలు స్టార్ట్ చేసుకుందాం. ఈ పూట మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎప్పుడైతే తగ్గిపోతాడో, ఆత్మీయంగా తగ్గిన వ్యక్తి నులివెచ్చని స్థితికి అలవాటు పడతాడు. నులివెచ్చని స్థితి. అంటే అటు పరిశుద్ధతలో ఉండరు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టి పాపములో ఉండరు. రెండిటికి న్యాయం చేస్తూ ఉంటారు. వాస్తవముగా నులివెచ్చని స్థితిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటంటే, ప్రకటన గ్రంథములో 7 సంఘాలుంటే, 7 సంఘాలలో చివరి సంఘం
నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? నా నోట నుండి ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము. అందరూ చూడాలి. ప్రకటన గ్రంథము 15:16. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నీ క్రియలను నేను ఎరుగుదును. 3వ అధ్యాయం అమ్మ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, బాబు అమ్మా నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. నీ క్రియలు నేను ఎరిగాను. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అటుగాని ఇటుగాని లేవు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కనుక నా నోటు నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. దేవుడే ఉమ్మేస్తే పరిస్థితి ఏంటి? దేవుడే చి అని మన మీద ఊస్తే పరిస్థితి ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితి అది. దేవుడు ఉమ్మేస్తానంటున్నాడు. ఆయనకు నచ్చరట నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? చాలా మంది మాట నాకు అమ్మో నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మేస్తాడా, నేను పరిశుద్ధంగా ఉండలేను, నేను లోకంలోకి వెళ్ళిపోతానంటారు. అప్పుడు ఇంకా పెద్ద శిక్ష. నులివెచ్చగా ఉన్న నీవు పరిశుద్ధ మార్గంలోకి అడుగులు వేసుకోవడానికి ప్రణాళికలు వేసుకోవాలి. కానీ రెండు వైపులా నేనుంటే నేను నష్టపోతానని చెప్పి పాపం వైపే వెళ్ళిపోయావనుకో, ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. నులివెచ్చని స్థితిలో ఉంటే చాలా శాపాలు ఉన్నాయండి. వాటిని మనము స్వతంత్రించుకొనకూడదు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. సరే బ్రదర్, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారి నులివెచ్చని స్థితిలోకి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? లక్షణాలు ఎందుకు మీతో చెప్తానంటే, ఎన్నోసార్లు అన్నాను, లక్షణాలను బట్టి రోగాన్ని కనిపెట్టవచ్చు. ఇప్పుడంటే అన్ని టెస్టులు వచ్చాయి, కానీ ఒకప్పుడు రోగాలను ఎలా కనిపెట్టేవాళ్ళంటే లక్షణాలను బట్టే. ఇప్పుడు కళ్ళు పచ్చగా ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చెప్తారు పెద్దోళ్ళు? పచ్చ కామెరలు అయినట్లు ఉన్నాయి అంటారు. బాగా ఒళ్ళు కాలిపోతుంది అనుకోండి, ఏం చెప్తారు? జ్వరం వచ్చింది అంటారు. కాళ్ళు తిమ్మురులు వస్తూ బాగా చీటికి మాటికి టాయిలెట్కి తిరుగుతూ ఉన్నారనుకోండి, ఏమంటారు? షుగర్ వచ్చిందేమో అంటారు. అంటే లక్షణాలను బట్టి రోగాన్ని కనిపెట్టొచ్చా లేదా? ఇప్పుడు ఆత్మీయంగా మనము దిగజారిపోయామో లేదో కొన్ని లక్షణాలను బట్టి వెంటనే మనకు అర్థం కావాలి. ఆహా నేను దిగజారాను, నేను తగ్గిపోయాను, ఈ లక్షణం నాలో కనిపించింది. ఉదాహరణకి కరోనా టైంలో ఏమైందంటే, కొన్ని చెప్పేవాళ్ళు, ఇదిగో ఎవరికైనా దగ్గుందా, ఎవరికైనా తుమ్ములు వస్తున్నాయా, లేకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉందా, జ్వరం వస్తుందా అని కొన్ని రోగ లక్షణాలు చెప్పినప్పుడు జనాలు డిసైడ్ చేసుకున్నారు, ఆహా నాకు కరోనా ఉండే ఛాన్స్ ఉంది అని. అలాగనే ఈ లక్షణాలు చెబుతున్నప్పుడు నేను ఆత్మీయంగా దిగజారానేమో అని నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. నువ్వు పరీక్ష చేసుకుంటే అప్పుడు ఆ స్వపరీక్ష చేసుకుంటే ఆ స్వపరీక్షను బట్టి ఆ రోగం నీలో ఉంటే యేసు నామంలో అది తొలగే వరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుని విడవద్దు. ఒకటి అక్కడే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అన్నీ తెలిసిన విషయాలే, మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ ఎఫెసు అనేటువంటి ఓ సంఘము
ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఎఫెసు సంఘం గురించి దేవుడు మాట్లాడిస్తూ, నీ క్రియలు, నీ కష్టము అవన్నీ నాకు తెలుసు. నీవు చాలా మంచివాడివి. నీలో ఉన్న పొరపాటు ఏమిటంటే, నీవు మార్చుకోవాల్సింది ఏమిటంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. అదొక్కటే నీ మీద వేసిన తప్పు. ఎక్కడ పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు చెయ్యి. అట్లు చేసి మారు మనసు పొందితే సరి. లేకపోతే నీ యొద్దకు వచ్చి దీపస్తంభం అంటే నీకున్న తలాంతులైనా, నీకిచ్చిన అవకాశాలైనా నేను నీ దగ్గర నుండి పక్కకు తొలగిస్తాను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందంటే, మొదట నీకుండిన ప్రేమ వదిలితివి. మొదట ఉన్న భక్తి లేదు, మొదట ఉన్న ప్రేమ లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగున ఉన్నాయేమో పరీక్షించుకోండి. నేను రక్షణ పొందినప్పుడే బాగా ప్రేయర్లో ఉన్నాను, ఇప్పుడు నా ప్రేయర్ లైఫ్ తగ్గిపోయింది అని నువ్వు అంటున్నావంటే నువ్వు ఒక అడుగు వెనక్కి వేసినట్లే, మొదటి ప్రేమను మర్చినట్లే. ఒకప్పుడు బ్రదర్ నేను గంట ప్రార్థన చేసేవాడిని, గంట ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు నేను 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నా, అరగంట ప్రార్థన చేయలేకపోతున్నానంటే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నట్లే కదా. రోజు రోజుకి పెరగవలసినటువంటి నీ ప్రార్థన సమయం తగ్గిపోతుందంటే కారణం ఏమిటి? మొదట ఉన్న ప్రేమ లేదనే కదా, మొదట ఉన్న భక్తి లేదనే కదా. ఒకప్పుడు దేవుడు అంటే విపరీతమైన భక్తి. దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ప్రార్థనలు ఎప్పుడెప్పుడు గడుపుదామా, ఎప్పుడెప్పుడు కొత్త ప్రేయర్స్ పెడతారా, ఎప్పుడెప్పుడు ఏ ప్రేయర్స్ లో జాయిన్ అవ్వాలా, ఎప్పుడెప్పుడు వాక్యం ఏమని తెలుసుకోవాలా, దేవునిలో ఎలా బలపడాలా, వాక్యం ఇంకా ఎలా లోతుగా గ్రహించాలని ఆలోచన ఉండేదేమో నీకు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చి నిద్రపోతున్నావేమో, వాక్యం పట్ల శ్రద్ధ చూపించలేకపోతున్నావేమో, ఇష్టమైనప్పుడు ప్రార్థనలో ఉంటూ ఇష్టం లేనప్పుడు నువ్వు ప్రార్థనకు దూరం అయిపోతున్నావేమో. పరిస్థితులను బట్టో, మనుషులను బట్టో, కష్ట నష్టాలను బట్టో మొదట ప్రేమను మరిచిపోయావేమో. జాగ్రత్త. ఆ మొదటి ప్రేమ నీలో లేదని ఒక తప్పు దేవుడు నీ మీద మోపుతున్నాడేమో. మొదటి ప్రేమను మరిస్తేనే స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటది, నీవు మారు మనస్సు పొందు. మొదటి ప్రేమ, మొదటి భక్తిని తగ్గిపోయినా మారు మనసు అవసరం. ఈ రోజున ఈ లక్షణం నీలో ఉందా? యథార్థంగా గుండెల మీద చేసుకొని చెప్పగలవా, బ్రదర్ రోజు రోజుకి నా పరిశుద్ధత పెరుగుతుంది, రోజు రోజుకి నా ప్రార్థన పెరుగుతుంది, రోజు రోజుకి నేను ఇంకా ఎదుగుతున్నాను, కోపాన్ని తగ్గించుకుంటున్నాను, నోటిని అదుపులో పెట్టుకుంటున్నాను, చూడరానివి చూడట్లేదు, పాపములకు దూరంగా ఉంటున్నానని గుండె మీద చేసుకొని చెప్పగలవా? లేదు. మొదటి ప్రేమ లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే సూచక కార్యాలు దేవుడు చేసేవాడు. ఇప్పుడు లేదు. నువ్వు పడిపోయావు. అయ్యో పరాక్రమశాలిగా ఉండాల్సిన నీవు కూలిపోయావని నీ విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎవరిని బట్టో, ఎందును బట్టో నువ్వెందుకు భక్తిని తగ్గిపోయావు? నాకు ఈ కార్యం జరగలేదు అందుకే నేను తగ్గిపోయానంటావేం? నేను ఒక మాట అడుగుతాను, ఫీల్ అవ్వద్దు. కార్యం కోసం ప్రభుని వెంబడించావా? స్వార్థంతో ప్రభువులోకి ఉన్నావా? నా దేవుడు కార్యం చేయడని నేను చెప్పట్లేదు, కార్యం కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించొద్దు. ఇంట్లో తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎందుకు? వాళ్ళు ఏదో ఇస్తున్నారనో ఇవ్వాలనో కాదు, కన్నారు కాబట్టి ప్రేమించాలి. బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. నువ్వు ప్రేమించే ప్రేమలో స్వార్థం ఉండకుండా చూసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో కూడా స్వార్థం ఉండకుండా చూసుకోండి. దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి. ఆయన మనకిచ్చే దేవుడు. మనం ఆయనను అడుగుతాము, మొరపెడతాం. కానీ ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే కాదని మాత్రం ఉండొద్దు. ఇచ్చేదాకా బ్రతిమలాడుకుందాం, ఓపికను అడుగుదాం, దేవుని కార్యాన్ని కోసం కనిపెడదాం తప్ప ఇస్తేనే మేము భక్తిలో ఉంటాం, మా కార్యం జరగకపోతే మేము పక్కకి వెళ్ళిపోతామంటే ఆ మాట అనొచ్చో లేదో. తండ్రిని మార్చుకుంటారా ఎవరైనా? భూమి మీద ఉన్న ఏ పక్షి, ఏ జంతువు, ఏ మనిషి
అలాంటి ఆలోచన ఊహ కూడా రాదు. ఆ ఊహ వస్తేనే అసహ్యంగా ఉంటది. దేవుణ్ణి మేము మార్చేసుకుంటాం అన్నది కూడా అలాగునే ఉంటది. ఎందుకు బ్రదర్ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారని కూడా కొంతమంది అనుకోవచ్చు. నా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నేను తప్ప వేరొకరు మీకు ఉండకూడదన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నప్పుడు ఎందుకు మనం జెండాలు మార్చేసినట్టుగా, పార్టీలు మార్చినట్లుగా, మనం ఏదో దేవుడు కార్యం చేస్తేనే, దేవుడు ఇది చేస్తేనే అని ఒక స్వార్థంతో మొదటి ప్రేమను మర్చిపోయావేమో. కాదు, మొదటి ప్రేమ నీకు రావాలి, మొదటి భక్తి నీకు రావాలి, ప్రార్థనలను వెదగాలి. నా దేవుడు ఏదో ఒకటి చేస్తాడమ్మా. దేవుడు నడిపించే విధానం అంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. దేవునికి అప్పగించుకున్న వారి జీవితంలో దేవుడు కొన్ని ఎందుకు అనుమతిస్తాడో మనకు అర్థం కాదు. ఎందుకంటే మన బుర్రకి వాటిని గ్రహించే శక్తి లేదు. ఇప్పుడు ఉన్న మనుషులందరిలో బైబిల్లో కాకుండా ఇప్పుడు మనకు తెలిసిన జనరేషన్ లో జ్ఞానవంతుడు ఎవరు? దేవుడు బైబిల్లో ఉన్న భక్తులు కాకుండా మామూలు మనకున్నటువంటి జనరేషన్ లో జ్ఞానవంతుడు ఎవరు? చదువుకున్న వాళ్ళు ఎవరు లేరమ్మా? తెలీదా? ఐన్స్టీన్ అని తెలీదా? ఐన్స్టీన్ ఎవరికైనా ఐడియా ఉన్నారమ్మా? తెలుసండి. తెలుసు కదా, ఉన్నారు కొంతమందికి తమ్ముడు. ఐన్స్టీన్ తెలుసు కదా. ఇప్పుడు ఐన్స్టీన్ గారు ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా? ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ తమ్ముడు. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని. ఆ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని ఎవరైనా ఇప్పటి కాలంలో దాని గురించి క్లుప్తంగా చెప్పగలరా అంటే చెప్పలేరు. ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన మాత్రమే చెప్పగలడు. ఇప్పుడు ఆయన మైండ్‌లో ఉన్నదాన్ని మనము గ్రహించలేనప్పుడు, కనిపెట్టలేనప్పుడు, ఒక సాధారణమైనటువంటి మనిషి తన బ్రెయిన్‌లో ఉన్నటువంటి దాన్నే మనం గ్రహించలేక, అబ్బా! ఈయన ఎలా చెప్పాడు? ఇప్పటికి ఆయన చెప్పిన ఫార్ములా చాలా మందికి అర్థం కావట్లే. ఎవరికి అర్థంగా అయినా 90% అర్థమవుతది. లేకపోతే ఒక 50% అర్థమవుతది. అందుకే ఐన్‌స్టీన్ అనేటువంటి ఆయన చనిపోయినప్పుడు ఆయన బ్రెయిన్‌ని దొంగలించి ఒక చోట పెట్టి దాని మీద పరిశోధనలు చేశారంట. ఒక మనిషి కొంచెం జ్ఞానవంతుడై కొంచెం బ్రెయిన్ ఎక్కువగా ఉంటే, ఆ మనిషి చెప్పిన ఫార్ములానే మనకు అర్థం కానప్పుడు, సర్వ సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించిన వాడు, మానవునికి ఏది అవసరమో ముందుగానే, ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చాలి, మనకు ఆక్సిజన్ అవసరం, మనం త్రాగటానికి నీళ్ళు అవసరం, ఆ భూమి చుట్టూ తిరగటం అవసరం, సూర్యుడు అవసరం. ఇన్ని సృష్టించిన దేవుని మైండ్ మనకు అంత ఈజీగా అర్థమవుతుందా? మనకు అర్థం కావడం కష్టంగా ఉంటది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరిని బట్టో ఏదో జరగలేదని మొదటి ప్రేమను మాత్రం వదలొద్దు. దేవుణ్ణి అడుగుదాం. ఆయన మైండ్ మనకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది. అయినా ప్రభువా నువ్వు తెలియచేయి నాయనా, నీ చిత్తం ఏమైనదయ్యా, నీ ప్రణాళిక ఏమైనదయ్యా, నీ ఉద్దేశం ఏమై ఉన్నదయ్యా, నువ్వు ఎటు నడిపిస్తావయ్యా, మొదటి ప్రేమని వదలకూడదయ్యా. ఎఫెసులో ఉన్న వాళ్ళ మీద ఆ నింద వేయాల్సి వచ్చింది. అంత బానే ఉంది. ఇదిగో నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం అన్నీ నాకు తెలుసు. కానీ నీ మీద ఒక్క తప్పు మీద, విశ్వాసం మీద ఆ ప్రేమ తగ్గిపోద్ది. ఆ ప్రేమ తగ్గిందా ఇక వెంటనే అర్థం చేసుకోవాలి. మొదట ప్రేమను మరిచానంటే నేను నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. రెండవది రెండవది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక శరీరానుసారులు విషయముల మీద శరీరం ఇచ్చల మీద మనసుంచును, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. మనసునుంతురు. శరీరసారి అయిన మనసు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము,
ఆత్మీయానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఉన్నది. ఇక్కడ మీరు గమనిస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారు. శరీర విషయాలంటే లోక ఆకర్షణలు. లోక ఆకర్షణలే శరీర విషయాలు. ఇప్పుడు శరీర విషయాలైన వాటి మీద ఆసక్తి చూపుతున్నారు, వాటికి ఆకర్షింపబడుతున్నారంటే వారు శరీరానుసారులనా ఆత్మానుసారులనా? శరీరానుసారులు. శరీరానుసారులు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న మనం లోక సంబంధమైన వాటికి అట్రాక్ట్ అవుతున్నామంటే మనము ఆత్మీయంగా దిగజారిపోతున్నట్ల కాదా? ఆలోచించండి ఒకసారి. కొంతమందికి ఇప్పుడు క్రొత్తగా సినిమాలు మానేసిన మనసు అటువైపే ఆకర్షిస్తుంది అనుకో, ఖచ్చితంగా మనసు ఆకర్షిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను సినిమాలు చూడకూడదు, ప్రభువుని నమ్ముకున్నాను, దేవునిలోకి వెళ్తున్నాను, ఏదన్నా నాకు అవసరమైన చదువుకు సంబంధించినవి నేర్చుకోవాలి, లేదా ఏదన్నా నేను ఉపయోగపడే నేర్చుకోవాలి, ఈ సినిమాలు నాకెందుకు అని ప్రక్కన పెట్టాలి. కానీ అది అట్రాక్ట్ చేస్తే దాని అట్రాక్షన్లోకి ఇప్పుడు సాతాను గడేసిన గాలముకునకు చిక్కావనుకో నువ్వు దిగజారిపోతున్నట్లే. శరీర ఆకర్షణలకి ఆకర్షితులవుతున్నావా, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నట్లే. ఆకర్షణలు వస్తాయి, రావని నన్ను ఆత్మానుసారికైనా ఎవరికైనా వస్తాయి ఆకర్షణలు. కానీ ఆ వచ్చిన వాటికి లోబడ్డావా, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నట్లే. ఈరోజు చాలా మంది ఇలాగనే ఉంటున్నారు కదా, ఆకర్షణలకు లోబడుతున్నారు. సాతాను పిలుస్తున్నాడు, అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. తెలియక చాలా మంది వాడి ఆకర్షణలో పడిపోతున్నారు, వాడి మాయలో చిక్కుతున్నారు, వాడి వలలో పడిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. సాతాను ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నావా? చూడరాని దృశ్యాల వైపు మనసు వెళ్ళిపోతుందా? చేయరాని కార్యాల వైపు మనసు వెళ్ళిపోతుందా? లోక సంబంధమైన విషయాలపై మనసు వెళ్ళిపోతుందా? వాటికి త్వరగా అట్రాక్ట్ అయిపోతున్నావా? వాటికి బాగా అలవాటు అయిపోతున్నావా? వెంటనే నీకు ఆలోచన రావాలి, నేను శరీరానికి బాగా సుఖాన్ని ఎక్కువ అలవాటు చేశాను అంటే నేను ఆత్మీయంగా దిగజారిపోయానని అర్థం. లోక ఆకర్షణలకు బాగా అట్రాక్ట్ అయిపోయాను, సినిమాలు చూడాలి, ఎంజాయ్ చేయాలి, బీర్ తాగాలి, మందు తాగాలి, సిగరెట్ తాగాలి, లేకపోతే అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఆ అమ్మాయి సహవాసం కావాలి, ఈ అబ్బాయి సహవాసం కావాలి, ఆ సినిమాలకు వెళ్ళాలి. ఇటువంటి పనికి రాని ఆకర్షణలకి నేను లొంగుతున్నానంటే నేను ఆత్మీయంగా దిగజారిపోతున్నానని అర్థం. ఇక పెద్దవారైతే సీరియల్ చూడాలి, లేకపోతే పనికిరాని మాటలు మాట్లాడాలి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవాలి, ఇలాంటి వాటికి ఆకర్షితురాలి అయ్యావా, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నట్లే. ఆత్మీయంగా దిగజారిపోతున్నట్లే. మూడు చాలా ఉన్నాయండి సమయంలో. సామెతలు 11:30. సామెతలు 11:30. లోక ఆకర్షణలకు అలవాటైతే నువ్వు ఆత్మీయంగా దిగజారుతున్నట్లు. మూడవది చదవండి 11:30. నీతిమంతులు నీతిమంతుల ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఎవరైతే ఆత్మీయంగా దిగజారిపోయి ఆత్మీయ జ్ఞానాన్ని తగ్గించుకుంటారో ఇతరుల రక్షణ మీద వారికి మనస్సు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మల భారం తగ్గిపోతుంది ఆత్మీయంగా దిగజారిపోయేవాడికి. ఒకప్పుడు వాళ్ళు రక్షణ పొందాలి, వీళ్ళు దేవుని సన్నిధికి రావాలి, వాళ్ళని ఎలా అయినా ప్రార్థనలోకి తీసుకురావాలి, వాళ్ళని ఎలా అయినా ప్రభుకు దగ్గర చేయాలి, వాళ్ళకి ఎట్లయినా సువార్త ప్రకటించాలి, వాళ్ళని ఎలా అయినా దేవునిలో ఉంచాలని ఒక భారం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వాడెటిపోతే నాకెందుకు, నాకేమో అవసరం, నాకేమన్నా అవసరమా, వాళ్ళు మారడం నాకు అవసరమా అని ఆత్మల భారం రోజు రోజుకి నీలో తగ్గిపోతుందంటే వెంటనే నీకు గుర్తు రావాలి, నేను ఆత్మీయంగా తగ్గిపోతున్నా. ఓ క్రైస్తవుడికి ఆత్మల భారం రోజు రోజుకి పెరగాలండి. భారభరితమైన హృదయం రావాలి మనం. నువ్వు 24 గంటలు వాళ్ళకు చెప్పుకుంటూ రా 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 అని వాళ్ళు బతిలాడాల్సిన పని లేదు. ఒకసారి చెప్పావా, ఇక ప్రభు పాదాల యొద్ద కూర్చొని, అయ్యా నా స్నేహితులు మందిరానికి రావట్లేదు అయ్యా,
నా తోటి సహవాసం కలిగిన వారు సినిమాలు పాపపు వాటిలో తిరుగుతున్నారయ్యా. అయ్యా, మాకు తెలిసిన పలానా వాళ్ళు అక్రమ సంబంధంలో ఉన్నారయ్యా, పలానా వారు త్రాగుడుకు బానిసయ్యారయ్యా. వారి ఆత్మలు నశించిపోకుండా రక్షించండి అయ్యా. వారి ఆత్మలు నశించిపోకుండా పట్టుకోండి అయ్యా. వారి ఆత్మలు నశించిపోకుండా వారిని పైకి లేపండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా వారిని క్షమించు, అయ్యా వారిని రక్షించు, రక్షించు, రక్షించని కనీసం 10 నిమిషాలైనా తన వారి కొరకు ప్రార్థన చెయ్యని వాళ్ళు ఎవరైనా మీరు ఆత్మీయంగా దిగజారిపోయారని అర్థం. ఈరోజు ఎవరైనా అడుగుతున్నా నేను, ఒక పావు గంటైనా ప్రేయర్ చేస్తున్నావు ప్రతిరోజు? నువ్వు చేయట్లేదంటే నువ్వు దిగజారిపోయావు. ఇదొక్కటి చాలు ముఖ్యమైనది. ఒకవైపు ఆత్మలు నశించిపోతూ దేవుని రాకడకు సమీపంగా ఉండి మంచి మంచి సేవకులందరూ కనుమరుగైపోతూ సువార్తని వ్యతిరేకిస్తూ క్రైస్తవ వ్యతిరేక చట్టాలు రాబోతున్నాయని వింటున్నావు, చూస్తున్నావు. క్రైస్తవులను దుర్భాషలాడుతూ ఫోన్ పట్టుకుంటే చాలు క్రైస్తవులని తక్కువ చేసి మాట్లాడుతున్న వీడియోలే నవ్వుకుంటూ వారు పెడుతూ క్రైస్తవ్యాన్ని చులకనగా చూస్తూ యేసుక్రీస్తుని ఎగతాళి చేస్తూ ఉంటే అలాంటోళ్ళు రక్షణ పొందాలని పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థించలేని నువ్వైనా నేనైనా ఏం క్రైస్తవులం? మన కుటుంబం బాగుంటే సరిపోద్దా? మన బంధువులు బాగుంటే సరిపోద్దా? ఒకవైపు నశించిపోతున్నారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ ప్రాంతంలో 10 సంవత్సరాల పాప మీద అఘాయిత్యం చేయబోయి పాప ఒప్పుకోలేదని కత్తితో పొడిచాడని ఒక వార్త విన్నాను. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అయ్యయ్యో అవునా అంటాం కాదు, మోకరించి ఈ ప్రభువా భద్రత ఇవ్వయ్యా, ఆడపిల్లలకు రక్షణ కావాలయ్యా, మూర్ఖుల కన్ను పడకుండా ఆడపిల్లల్ని మరుగు చేయండి అయ్యా. వారి కళ్ళల్లో కామాతురత కలిగిన వారై కామోద్రేకంతో ఏం చేస్తున్నారో అర్థం కాక ఆ విషయంలో జీవితాలు నాశనం చేస్తున్నారు, నాశనం అవుతున్నారు. అయ్యా రక్షించండి, రక్షించి. ఆత్మల భారం ఏది? ఆత్మీయ ఎదుగుతున్నోడికి భారం ఉంటుంది. భారం ఉన్నవాడు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడు? భారం ఉన్నవాడు అయ్యా క్షమించని అడగకుండా ఎలా ఉంటాడు? భారం ఉన్నవాడు దేవునిలో తగ్గిపోతున్న వారిని హెచ్చరించకుండా ఎలా ఉంటాడు? బ్రతిమలాడకుండా ఎలా ఉంటాడు? కొంతమంది ఏంటంటే వాళ్ళని మేము ప్రేయర్కి పిలవాలా, మేము వాళ్ళ దగ్గర దిగజారాలా అనవద్దు. యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. నువ్వు నేను చేసే పెద్ద స్పెషల్ ఏమి లేదు. పడదాం, ప్రభు కొరకు కష్టపడదాం. మాట అంటే ఏముంది? మాట అంటే ఏముంది? తప్పులేదు కదా. యేసుక్రీస్తు ప్రభుని దెయ్యాల అధిపతి అన్నారు, అంతకంటే పెద్ద మాట ఏం కాదు కదా. మనల్ని అనే మాట. ప్రయాసపడదాం, దేవుని కొరకు కొందరిని నిలబెడదాం, దేవుని కొరకు కొంతమందిని సైనికులుగా తయారు చేద్దాం. ఆత్మల భారం లేనివాడు ఆత్మీయంగా దిగజారిపోతున్నాడని అర్థం. ఆత్మల భారం తగ్గిపోయిందంటే ఆత్మీయంగా దిగజారిపోయామని అర్థం. ఇంకా చెప్పడానికి సమయం అయితే లేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అన్నా వాక్యం అన్నా ఆరాధన అన్నా విసుగు వస్తుంది అంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోయాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. కొంతమంది బ్రదర్ ఒకప్పుడు బాగా ఆరాధన చేసేదాన్ని, ఎప్పుడైనా ఆరాధనలో కూర్చుంటే నాకు ఆవలింతలు వస్తున్నాయి, నిద్రమత్తు వస్తుంది, నాకు సరిగ్గా ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లా, పాటలు పాడబుద్ధి కావట్లేదు అంటే వెంటనే గుర్తుపెట్టుకుని నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నావు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకోండి, అన్నం తినబుద్ధి అవుద్దా? నిజం చెప్పండి, తినబుద్ధి అవుద్దా? నీకు ఎప్పుడు బాగోకుండా రాలేదా? ఒంట్లో బాగాలేదనుకోండి, అన్నం తినబుద్ధి అవుద్దా? ఆ పెట్టు నాకు ఇంకా ప్లేట్. తినబుద్ధి కాదు కదా. అంటే తినబుద్ధి కావట్లేదంటే ఏముంది లోపల? బలహీనత ఉందని. బలహీనత ఉంది. ఇప్పుడు వాక్యం వినబుద్ధి కావట్లేదు, పాటలు పాడబుద్ధి కావట్లేదు, ఆరాధనలో కూర్చోబుద్ధి కావట్లేదు, ఇసుగు పడుతుందంటే అర్థమైంది నీ ఆత్మకు బలహీనము ఎక్కడో ఉంది, ఎక్కడో దిగజారిపోయావు. నిజంగా చెప్తున్నానండి, ఎవరైతే ఆత్మీయతలు దిగజారుతావో మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేరు. ఒకవైపు చుట్టూ ఉన్న వారందరూ ఆత్మలో పరవశిస్తుంటారు, ఆత్మలో అసలు కళ్ళు మూసుకొని పరలోక ప్రత్యక్షతలు పొందుతుంటే నువ్వు మాత్రం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటావు. మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేవు, టైం చూసుకుంటా ఉంటావు, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు ముగిస్తారు.
ఇంకా అవ్వలేదా? ఇంకా అయిపోలేదా? ఏంది ఎంతసేపు పాడారు? ఏంది ఎంతసేపు చెప్పాడు వాక్యం? ఏంది ఎంతసేపు అనుకుంటున్నావంటే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నావని అర్థం. ప్రభువు మాట్లాడుతుంటే ఇంకా టైం అవ్వలేదా అని చూస్తున్నావంటే ఆయన మీద ఇష్టం లేదనేగా. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వాళ్ళున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఆ టైము ఇంకొక 5 మినిట్సే మాట్లాడు అంటావా? అంటావా? టైం అర్థమవుద్దా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంటే? అర్థమవుద్దమ్మా? మీకెవరికైనా అర్థం అర్థమవుద్దా? కాదు. అర్థం కాదు. ఇప్పుడు ప్రభువు మాటలకి టైం చూస్తున్నావంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరిగినట్టా? తగ్గినట్టా? తగ్గినట్టు. తగ్గినట్టే. తగ్గినట్టు. చాలా మంది ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఆరాధనలో ఉండరు, ప్రార్థనలో ఉండరు, విసుక్కుంటుంటారు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీ భర్త అయినా, పిల్లలైనా ప్రార్థన అంటే విసుక్కుంటున్నారంటే వాళ్ళు ఆత్మీయంగా కొంచెం తగ్గుతున్నారని అర్థం. ఒంట్లో బాలేక విసుగొస్తే అది వేరండి. దాన్ని తప్పు పట్టకూడదు మనం. అంటే కొంచెం ఒంట్లో బాలేనప్పుడు శరీరం సహకరించక విసుక్కుంటారు. అ అది దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ప్రతిసారి ప్రార్థన అంటే విసుగు, ప్రతిసారి వాక్యం అంటే విసుగు. ఇలాగున్నారంటే ఆత్మీయంగా దిగజారుతున్నారని అర్థం. ఆత్మీయంగా వారు తగ్గిపోతున్నారనే అర్థం. అందుకని కొంతమంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారని ఎలా చెప్పగలమంటే ప్రతిదానికి అభ్యంతరాలు పెడతా ఉంటారు. వాళ్ళేంటి, వీళ్ళు గొప్ప, వాళ్ళు అంటే పెద్దానికి లోపాలు వెతుకుతూ ఉంటారు. అలాంటి మనసు మనకుందంటే మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నామని అర్థం. ఆత్మీయంగా తగ్గిపోతున్నామని అర్థం. అమ్మో! ఇలాంటి లక్షణాలు ఏవైనా మార్చుకోండి తల్లి. మనం ఆత్మీయంగా దిగజారిపోకూడదమ్మా. తరువాత ఇంకోటేంటంటే ప్రతిదాన్ని తప్పు పట్టాలని చూస్తూ ఉంటాం. ఇంకోటి మన ఆత్మీయంగా దిగజారిపోతున్నామంటే దేవునిది దేవునికి చెందనీయకుండా చేస్తాం. ఇలాగున్న చాలా ఉంటాయండి. ఒకవేళ వీటిలో ఏ లక్షణం నీతో కనబడినా సమయాన్ని వృధా చేయడం, ఇలాంటివి ఏది నీలో కనబడినా వెంటనే అయ్యా! నులివెచ్చని స్థితిలోకి నేను వెళ్ళిపోకూడదయ్యా! ఇంకా నేను బలపడాలయ్యా! బలపడాలనే అనుకుంటున్నాను. తెలియకుండా బలహీనతలో చిక్కుతున్నానయ్యా! ఎదగాలనే అనుకుంటున్నాను. కానీ తెలియకుండా సాతాను చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా నన్ను క్షమించండి యేసయ్యా. అయ్యా నా పక్షాన ఉండండి యేసయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండయ్యా. అయ్యా నన్ను పైకి లేవనెత్తండయ్యా అని అందరూ ప్రార్థన చేసుకుంటారా? నేను పడిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా. అయ్యా నేను పడిపోయాను అనలేను కానీ కొంచెం తగ్గిపోయానయ్యా. నేను నీకు దూరమయ్యాను అనలేను కానీ కొంచెం మనిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందయ్యా. అయ్యా నన్ను క్షమించండి యేసయ్యా. నేను నీకు దగ్గరవ్వాలి ప్రభువా. అయ్యా నీవు లేనిదే మేము లేమయ్యా. నువ్వు లేనిదే మా జీవితాన్ని ఊహించలేమయ్యా. నువ్వు మాకు అవసరం దేవా. నువ్వు మాకు అవసరమయ్యా. అందరూ ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి. అందరూ ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడివైన దేవ, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోతే నులివెచ్చని స్థితిలోకి వెళ్తాడు. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళేటప్పుడు అయ్యా నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ఎవరైనా నీ నోట నుండి ఉమ్మివేయబడతారు. అమ్మో! అలాంటి స్థితిలోకి మేము రాకూడదయ్యా. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళే వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పారు. మొదటి ప్రేమను వదులుతారని. మొదటి భక్తి, మొదటి ప్రేమ, మొదటి ఆత్మీయత మేము వదిలితే మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మన్నించండి. అదే విధంగా ప్రభువా, ప్రభువా, ప్రభువా మొదటి భక్తి మేము వదిలితే క్షమించండి. రాజా మమ్మల్ని మన్నించండి దేవా! నీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని మన్నించండి అయ్యా! నీకు వందనాలయ్యా. అయ్యా లోక ఆకర్షణలకి మేము ఆకర్షింపబడుతున్నామేమో. అయ్యా వాటి నుంచి విడుదల పొంది వాటిని జయించే శక్తిని మాకివ్వండయ్యా. ఆకర్షణకు లొంగకూడదయ్యా. అయ్యా తండ్రి ప్రార్థన అంటే విసుక్కోకూడదయ్యా. ఆత్మల భారం లేని వారికి ఉండకూడదయ్యా. సమయాన్ని వృధా చేయకూడదయ్యా. నీ సమయాన్ని నీకిచ్చే వాటిని దొంగలించకూడదయ్యా. మమ్మల్ని క్షమించండయ్యా. మేము దిగజారిపోతుంటే మమ్మల్ని పైకి లేవనెత్తండయ్యా. ఈ జిగటగల ఊబిలో నుండి పైకి లేవనెత్తండి. ఈరోజు ఈ వర్తమానం విన్నవారు ఎవరైనా కూడా అయ్యా ఆత్మీయంగా దిగజారిపోకుండా వారు బలపడినట్లుగా మీరు కృప చూపించమని మా కుటుంబాల చుట్టూ కంచె వేయండి. మమ్ములను మా కుటుంబాలను మీరు కాపాడి అయ్యా నీ రక్తపు కంచె వేసి మాకు క్షేమాన్ని ఇవ్వమని చేస్తున్న పని పాటలు తోడుగా ఉండమని రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ప్రతి ఒక్కరి చేతి పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి.
అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, నీ పిల్లల పక్షాన్ని నిలిచి అద్భుతాన్ని చేయమని, ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె వేయమని, అందరినీ జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, నీ పిల్లల పక్షాన మీరుండి అయ్యా నీ పిల్లలకు మీరు తోడుగా ఉండమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలు. వందనాలమ్మా.